అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ 2026 ఉగాది శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది తర్వాత ఏ రాశుల వారికి వివాహ యోగం బలంగా ఉందంటారు? 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశుల వాళ్ళకి వివాహ యోగం? ఈ వివాహము అనేటువంటిది స్త్రీలకు, పురుషులకు, అంటే స్త్రీలకు భర్త కావాలి, పురుషులకు భార్య కావాలి. భర్త కారకుడు స్త్రీలకు కుజుడు, పురుషులకు భార్య కారకుడు శుక్రుడు. కాబట్టి ఈ కుజ శుక్రుల యొక్క అనుకూలతను బట్టి భార్య భర్త ప్రాప్తిస్తారు. మరి వివాహము దైవ నిర్ణయము. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, అది ఒక్కటి మాత్రం. ఇక్కడ జ్యోతిష్యంలో చెప్తా ఉంటారు. ఏం చెప్తారు? బలాబలాలు మాత్రము. బలం ఎంత ఉంది? వాతావరణ శాఖే జ్యోతిష్యం అంటే. ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ గొడుగు కావాలి, ఇక్కడ చెప్పులు కావాలి, ఇక్కడ బెడ్షీట్ కావాలి, ఇక్కడ ఇలాంటి వాతావరణం ఉంటుంది, ఇక్కడ గుర్రం పైన పోవాలి, ఇట్లంతా చెప్తా ఉంటాం. కానీ జ్యోతిష్యంకి వచ్చే కాడికి బలం చెప్పనే అవుతుంది. కానీ ఇప్పుడు మా దగ్గర పొంతనాలు ఎవరైనా చూసుకుని అనుకుందాము, ఎలా ఉంది మ్యాచింగ్ అని. మ్యాచింగ్ బాగుందని చెప్తాం. అయితే ఈ అమ్మాయి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అని చెప్తాం. కానీ ఈ అమ్మాయే భార్య అవుతుంది అని మేము గ్యారంటీ ఇవ్వలేం. ఈ అబ్బాయే ఈమెకు భర్త అని చెప్పలేం. బలమైతే ఉందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. కానీ ఈమె భర్త ఈమె, ఈయన భర్త ఈయన భార్య ఈమె, ఈయన యొక్క భార్య ఈమె యొక్క భర్త ఇతనే అని మాత్రం చెప్పలేం. పొంతనాలు మాత్రం వచ్చినంత మాత్రం భార్యాభర్తలకు రూల్ ఏం లేదు. రాని వాళ్ళు ఎక్కువ మంది భార్యాభర్తలు అవుతున్నారు. కాబట్టి ఎక్కువ సమస్యలు, ఎక్కువ గొడవలు, అండర్స్టాండింగ్స్ లేకపోవడము, కట్నం చూసి పెళ్లి చేసుకోవడము, కళ్యాణ మండపం చూసి పెళ్లి చేసుకోవడము, ఒకే కూతురిని పెళ్లి చేసుకోవడము, ఆస్తి ఉందని పెళ్లి చేసుకోవడము, అమ్మాయి ఎర్రగా ఉందని పెళ్లి చేసుకోవడము, లేదు ఇంకేదో ఇటువంటి కారణాలు చూసి పెళ్లి చేసుకోవడము లాంటివి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇక్కడ వివాహ బలం ఎవరికి ఉంది అని అంటే, వివాహ బలం కావాలంటే పరాభవనామ సంవత్సరంతో సంబంధం లేదు. యాక్చువల్గా పరాభవనామ సంవత్సరం దాని పని దానిది. వారి యొక్క వ్యక్తిగత జాతకంలో స్త్రీలకైతే కుజుడు, పురుషులకైతే శుక్రుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు ఇలా ప్రయత్నించిన అలా పెళ్లి అయిపోతుంది. అదే వశీకారం. ఇప్పుడు అటువంటి గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భర్త కారకుడే వ్యతిరేకంగా భర్త రాడు, వచ్చినా వ్యతిరేకంగా వస్తాడు. భార్య కారకుడు వ్యతిరేకంగా ఉంటే భార్య రాదు, వచ్చినా వ్యతిరేకంగా వస్తుంది. మరి పరాభవన సంవత్సరం అక్కడ నామమాత్రం మాత్రమే. అందుకే వివాహం దైవ నిర్ణయం. పరాభవన సంవత్సరానికి సంబంధం లేదు. మామూలు గోచారంలో గ్రహాలు అనుకూలంగా గురుబలం వస్తే మీకు పెండ్లి అవుతుందని, ఇంకేదో ఏలినర్స్ని వదిలేస్తే పెండ్లి అవుతుందని ఇవన్నీ చెప్తా ఉంటారు. దాంట్లో తప్పలేదు. కానీ ఎక్కువ మందికి కష్టాల్లోనే పెండ్లి అవుతుంది, లేదా పెండ్లైన తర్వాత కష్టాలు వస్తాయి. అంటే ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది అని అర్థం. ఇప్పుడు పెండ్లిని ఎలా చేస్తారంటే 16 వెరైటీలు, 25 వెరైటీలు, 30 వెరైటీలు వేస్తున్నారు. తినలేక ఆడ వేసేస్తే వీళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అసలు ఏది తినాలో ఏది తిన కూడా అర్థం కాలేదు. దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టాలి కదా. మొత్తం క్యాటరింగ్ చెప్తున్నారు. పెండ్లి అయితే అయిన తర్వాత తెలుస్తుంది. పెండ్లి అయినంటే 6 నెలలు కరువు అంటారు. ఉన్న డబ్బు దానికి కొంత అప్పు చేసి మరి ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ డబ్బులు వెంటనే మనీ ఫ్లోటింగ్ అవ్వదు. 1 సంవత్సరం వరకు ఇబ్బంది పడతారు. అంటే కష్టాల్లో పెళ్లి జరుగుతుంది. మామూలుగా ఏదో అపారంగా మిగిలిపోయి ఈ డబ్బులంతా ఎప్పుడు రా బాబు ఖర్చు పెట్టేదన్న వాళ్ళకైతే అది వేరు. అందరూ అలా ఉంటారు కదా. కాబట్టి వివాహ బలం ఎలా పెంచుకోవాలి? వివాహం కాని వాళ్ళ కోసం చెప్తున్నది. వివాహము సులభంగా అయిన వాళ్ళు వివాహం కోసం జ్యోతిషం చూసుకోరు. వివాహ బలం అబ్బాయిలు అయితే ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పువ్వులు, పండ్లు, మిక్చరు, స్వీటు ఏదో తీసుకెళ్తారు. అది సాంప్రదాయం. అలా వెళ్ళేటప్పుడు ఒక గోరింటాకు కోన్ చేతులు పెట్టింటారు కదా, కోన్, అది ఒకటి పెట్టుకోవాలి. అది ఒక అద్భుతమైన మూలిక, వశీకార మూలిక. అది అమ్మాయిలకు చాలా ఇష్టం గోరింటాకు అంటే. ఎవరు దాన్ని పారాయరు. ఇస్తే కానీ పంచితే, ఈరోజు కోన్లు పంచితే ఎన్నైనా తీసుకుంటారు. అది పెట్టుకోవాలి. అది స్త్రీ వశీకార మూలిక. అది కోన్ ఒకటి పెట్టాలి, వెళ్ళాలి. మల్లెపూలు మాత్రమే పెట్టాలి. మల్లెపూలు ఎందుకు గురుగారు? శుక్రుడు ఆకర్షణ. శుక్రుడు భార్యకారకుడు అని చెప్పాను కదా. మల్లెపూలే తీసుకోవాలి.
ఎరుపుగా ఉన్న పూలు తీసుకోకూడదు. కనకాంబరాలు ఇంకేదో ఆ టైప్లో ఉన్నటువంటి పూలు ఏదైనా ఉంటే తీసుకోకూడదు. లిక్విడ్ స్వీటే తీసుకోవాలి. లిక్విడ్ స్వీట్ అంటే జిలేబీ, బూందీ, హల్వా, గులాబ్ జాము, ఇవన్నీ లిక్విడ్ స్వీట్స్. బూందీ ఇటువంటి స్వీటే. గట్టిగా ఉన్న స్వీట్ గురువు. ఇటు శుక్రుడు కదా, మనం శుక్రుడిని భార్య కదా, అంటే అమ్మాయి చూసేందుకు వెళ్తున్నాం కదా, కాబట్టి లిక్విడ్ స్వీట్ తీసుకోవాలి. ఇలా కొరికితే లోపల మళ్ళీ జీరా ఉండాలి. గులాబ్ జాము, రసగుల్లా, జిలేబీ కూడా పొడి పొడిగా ఉంటుంది. జిలేబీ, బూందీ, లిక్విడ్ స్వీట్స్. అదేవిధంగా ఈ కోన్ పెట్టుకుని మల్లెపూలు, ఇవి కంపల్సరీ. ఇవి పోవడం వల్ల ఆ అమ్మాయి ఇష్టపడడానికి అవకాశాలు పెరుగుతాయి. ఇదో వశీకరణ. వశీకర వస్తువులు ఇవంతా కూడా. మల్లెపూలు ఇలా తీయగానే ఇంకా ఆ రూమ్ అంతా మల్లెపూల వాసన ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకే పూలకు అంత స్పీడ్గా రాదు అది. కాబట్టి సాధ్యమైనంత వరకు మెరుస్తున్న వైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి. మెరుస్తున్న వైట్, ఎమ్మెల్యే వైట్, మినిస్టర్ వైట్, లాయర్ వైట్. లాయర్స్ అంతా కూడా మెరుస్తున్నట్టు వైట్ కలర్ వేస్తారు. లాయర్ షర్ట్ చూడగానే అది కూడా తెలిపే, కానీ అది మెరుస్తూ ఉంటుంది. ఆఫ్ వైట్, డల్గున్న కలర్స్ పెన్ను చూపులకు వేసుకెళ్ళకూడదు. మెరుస్తున్న వైట్లో అబ్బాయిని చూస్తే ఇంకా మెరుస్తాడు. అద్దం పైన టార్చ్ చేస్తే ఏముంటుంది, అద్దం ఆల్రెడీ మెరుస్తూ ఉంటుంది, దాని మీద టార్చ్ చేస్తే తలుక్కు ఉంటుంది. ఆ తలుక్కు అనాలా. అంటే ఈ కారకత్వాలని వంట పట్టించుకోవాలి. సాధ్యమైనంత వరకు శుక్రహోరలో అమ్మాయిని చూసేట్టుగా వెళ్ళాలి. హోరలు ఉంటాయి కదా, గంటకో హోర వస్తూ ఉంటుంది ప్రతిరోజు. శుక్రవారం అయితే 6-7 శుక్రహోర, మధ్యాహ్నం 1-2 శుక్రహోర. గురువారం అయితే తెల్లవారితో 6-7 గురుహోర. ఏ వారం ఆ హోరతో స్టార్ట్ అవుతుంది. సాధ్యమైనంత వరకు శుక్రహోరలో చూసేట్టుగా మంచిది. శుక్రవారం ఏ టైం ఉంటుంది గురుగారు? మధ్యాహ్నం 1-2లో ఉంటుంది. మామూలుగా గతికితే అతకదు అంటారు. గతికితే అంటే భోంచేస్తే ఆ సంబంధం సెట్ అవ్వదు అని అర్థం. అది పాతకాలం మాట. గతికితే అతకదు, మేము అందుకే భోంచేయము, పెళ్లి చూపులకు వస్తే భోంచే వాళ్ళు భోజనాలు పెట్టినారంటే మీకు పెట్టినిచ్చేది ఇష్టం లేదు కాబట్టి భోజనం పెడుతుంది, తినేసిపోతానండి ఈ పక్కడ కనిపించిందని అర్థం. చెప్పలేక కొంతమంది ఏం చేస్తారు, కోడిగుడ్లు, ఎండు చేపలు కరవాళ్ళు చేసి పెట్టేస్తారు. నాన్ వెజ్ పెడితే మళ్ళీ సంబంధం ఇష్టం లేకపోతే పెట్టేస్తారు. నాన్ వెజ్ తినేసిపోండి, ఏది ఈరోజు లాస్ట్ కొంచెం ఏదో మసాలా ఫుడ్ తినేసిపోండి కడుపు నిండా అనేసి. నాన్ వెజ్ పెడితే సంబంధం సెట్ అవ్వదు, భోజనం చేస్తే సెట్ అవ్వదు. వాళ్ళు నాన్ వెజ్ చేసి పెడితే వీళ్ళు కూడా తినరు. అంటే మీకు ఇచ్చేది ఇష్టం లేదని చెప్పకుండా ఇలా చేశారా అని వాళ్ళే సరేలే మళ్ళీ మాడదాం వెళ్ళిపోతారు. కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పెళ్లి సంబంధాలు జరిగే పదనెసలు ఇవంతా. సాధ్యమైనంత వరకు తన సోదరి, తల్లి ముఖ్యంగా తొడుక్కెళ్ళాలి. ఈ వదిన వీళ్ళని తొడుక్కెళ్ళకూడదు. ఇంకా తోడుకోడలు కదా, నాకన్నా అందంగా ఉందేమో, నాకన్నా ఎక్కువ తెస్తా ఉందేమో, నేను పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు కట్టుకున్న చీర కన్నా కాస్ట్లీ చీర కట్టుకునిందేమో. ఫస్ట్ ఇప్పుడు కోడలు ఉంటే, పెద్ద కోడలు ఉంటే, పెద్ద కోడలు ఎలా ఉందో ముందు వీళ్ళంతా గ్రాఫ్ తీసేస్తారు. ఆమె ఏం తెచ్చింది, కట్న కానుకలు ఏం తెచ్చింది, దాని ప్రకారం మనమేమిద్దాం. ఇన్నుంటాయి. పెళ్ళి అంటే పరాభవనం సంవత్సరం కాదు, చాలా ఉన్నాయి. మ్యాచ్ ఇది, పెద్ద మ్యాచ్ ఇది. కాబట్టి సోదరునికో, మన తమ్ముడికి లేదా అన్నకో, మన వదిన వచ్చింది, ఆమెకన్నా బాగుండాలా అన్నీ క్లోజ్గా పోయి మాట్లాడటము. వదినైతే మాట్లాడదు, సోదరైతే మాట్లాడుతుంది. తల్లి అయితే తన బిడ్డను సమానంగా చూసుకుంటుంది. వాళ్ళని తీసుకెళ్ళాలి. సాధ్యంతో వాళ్ళు కూడా ఎర్ర చీర కట్టుకోకుండా, రెడ్ రిలేటెడ్ కలర్స్, బ్లూ రిలేటెడ్ కలర్స్ కట్టుకోకుండా కొంచెం లైట్ కలర్స్ అయితే బేబీ రోజ్, బేబీ గ్రీన్, లెమన్ ఎల్లో, ఇటువంటి కలర్స్, శాండిల్ వైట్లో కూడా శాండిల్ వైట్ అంటే మేగడ రంగు. మన పాలపైన మేగడ ఎలా ఉంటుంది, కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది, వైట్గానే ఉంటుంది. అటువంటి బాగా ఇప్పుడు మెరుస్తున్న వైట్ అన్నాము, ఇక్కడ వచ్చి లేడీస్ శాండిల్ వైట్ అన్నాం. ఇటువంటి, ఎందుకంటే వీళ్ళ కుటుంబాన్ని వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి కదా, మంచి కట్టు బొట్టుతో వచ్చారు, వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క బాగా మంచి శారీ కట్టుకున్నది, ఇవే ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడు. ఆడవాళ్ళ సందర్భం ఆడవాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడు. ఏ కమ్మలు వేసింది, ఏ చుట్టుమాటిలు వేసింది, మెడలో చైన్ ఎన్ని సవర్లు ఉంది,
కుడి పైట వేసిందా ఎడం పైట వేసిందా ఎన్నో చూస్తున్నారు. అంత ఈజీ కాదు. కాబట్టి ఒక స్మార్ట్ లుక్తో వెళ్ళాలి. శుక్రహోరలో వెళ్ళాలి. లిక్విడ్ స్వీట్స్ తీసుకెళ్ళాలి. గోరింటా కోన్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇవన్నీ వశీకారమే కదా ఇంపార్టెంట్. పెళ్లి చూపులు అంటేనే వశీకార ప్రోగ్రాం అది. అంటే ఆడబిడ్డ పోరు మన బిడ్డకు ఉందా లేదా అని చూస్తారు. అబ్బాయి వాళ్ళ చెల్లి అక్కల డామినేషన్ ఉందా అనేవి చూస్తారు. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ స్మార్ట్గా పోవాలి. పోయిన తర్వాత ఆ శుక్రహోరలు చూడడం వల్ల వశీకారం అనేది ఎక్కువగా కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు కులదేవత ఉంటే కులదేవత దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. పెద్దవాళ్ళు ఎదురురాగా బయలుదేరాలి. ఈదులో కొంతమంది ఉంటారు, కరెక్ట్గా మనకు ముఖ్యమైన పని ఉన్నప్పుడే వాళ్ళు ప్రత్యక్షం అవుతారు, టింగు 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 అని. వాళ్ళు కూడా అప్పుడే పని పడుతుంది. వాళ్ళు మనం తిట్టేదానికి లేదు, వాళ్ళకి అప్పుడే పని పడుతుంది. వీళ్ళు పెళ్లి చూపులు వాళ్ళకేం తెలుసు పాపం, అప్పుడే డాన్స్ వేస్తూ వస్తారు. ఇట్లా అవన్నీ కరెక్షన్ చేసుకోవాలి. వీధిలో శకునాలు, పిల్లి, ఇంట్లో ఆవు ఎద్దు దగ్గడము, తుమ్మడము, చిన్న బిడ్డలు పోరు పెట్టుకోవడము, పోతుంటే బల్లి నెత్తిన పడడము, లేదంటే ఏదైనా బయలుదేరేటప్పుడు ఉలిక్కి పడేటువంటి సామాన్లు, స్టీల్ సామాన్లు దమాలను పడడము, బయలుదేరకండి అని ప్రకృతి శకున శాస్త్రం, ప్రకృతి తెలియజేస్తాం శబ్దాల రూపంలో. మళ్ళీ నీళ్ళు తాగేసి కూర్చొని మళ్ళీ బయలుదేరుతారు. ఎన్ని ఉంటాయో తెలుసా మనిషి యొక్క దీనికి. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ నీట్గా చూసుకొని దేవుడి దగ్గరికి పోయిన కార్యం శుభం కావాలని మొక్కుని మోహన కుంకుమ పెట్టుకుని బయలుదేరాలి. అప్పుడు వశీకరం కలుగుతుంది. కాబట్టి గోచారం అనేది తాత్కాలికము. వ్యక్తిగత జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. శుక్రుడు బలంగా ఉంటే వీళ్ళు వెతకాల్సిన పని లేదు, వాళ్ళే వస్తారు. మేము ఇస్తాం అమ్మాయిని. గురుగారు, ఇప్పుడు వివాహం జరిగేటప్పుడు ఓన్లీ గురుబలం చూసుకునే చేసుకుంటారా? ఈ రాహుబలం కూడా చూసుకోవచ్చా? గురువుకి వివాహానికి సంబంధం లేదు. కానీ గురుగారు అంటుంటారు కదా, వీళ్ళకి గురుబలం లేదు, ఇప్పుడు చేసుకోవద్దు. గురువు యొక్క కారకత్వాలు చెప్తాను, ఇప్పుడు వినండి. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అదేవిధంగా జ్ఞానానికి, డబ్బులు, సంతానము, ధనము, జ్ఞానము, ఆలయము, ఇవన్నీ వస్తాయి. పెండ్లికి గురువుకి సంబంధం లేదు. మరి పెండ్లైన తర్వాత సంతానకారకుడు కదా. పెండ్లైన తర్వాత సంతానముకి, పెండ్లైన తర్వాత ఆర్థికంగా డెవలప్ అవుతాడు లేదా, ఇది దీనికి వస్తాయి. భార్యకారకుడు శుక్రుడు, భర్త కారకుడు కుజుడు. వీళ్ళిద్దరు బాగాలేకుండా గురువు బాగుండే ప్రయోజనం ఉంది. పెండ్లైతే మళ్ళీ సంతానం. ఈ గురువు బాగాలేకపోతే వీళ్ళు శుక్రుడు కుజుడు బాగుంటే పెండ్లు అవుతాయి. తర్వాత సంతాన సమస్య వస్తుంది. IVF సెంటర్లు పోతున్నారు. మరి గురువు ఆడ వీక్గా ఉంటేనే కదా IVF సెంటర్కి వెళ్తారు. కాబట్టి గురువుకి సంబంధం లేదు. మా దీని ప్రకారం మేము గురువుని ప్రామాణికంగా తీసుకోం. గురువు బాగాలేకపోతే ఏ టెంపుల్కి వెళ్ళినా ఫలితం రాదు. టెంపుల్ అంటే గురువే. గురువు కానీ ఎవరికైతే వ్యతిరేకం ఉంటాడో వాళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళినా ఫలితం రాదు. పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, మాకు ఏ టెంపుల్కి వెళ్ళినా ఫలితం రాదు అంటుంటారు. గురువు అవయోగంలో ఉంటాయి. దానికి వేరే కార్యకర్తలని పరిహారాలు అవి చేసుకోవాలి. వివాహానికి వచ్చేవాడికి పురుషులకు శుక్రుడు, మా ఆడవాళ్ళ అమ్మాయిలకు కుజుడు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా అమ్మాయిని చూడడానికి అబ్బాయిలు ఎక్కువ వెళ్తారు. పెళ్లి చూపుల రీత్యా ముందు అబ్బాయి వాళ్ళు వచ్చి చూసేసిపోయి పోతారు. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఆ అబ్బాయిలు ఎలా వెళ్ళాలని చెప్పాను. అంటే శుక్రుడు కుజుడును కలుస్తారా లేదా అని అర్థం. వెళ్ళింది కుజుడు, శుక్రుడిని చూడడానికి వెళ్ళాడు. శుక్రుడు అంటే అమ్మాయి, పెండ్లి కూతురు. అబ్బాయి అంటే కుజుడు వస్తున్నాడు శుక్రుడిని చూడడానికి. కుజుడు అంటే హార్స్ ప్లానెట్, మొరటగా ఉంటాడు. మొరటగా ఉంటే అమ్మాయి ఇష్టపడుతుందా? అందుకు స్మార్ట్గా వెళ్ళమనింది. ఇందాక చెప్పినవన్నీ. పెండ్లి కొడుకు అంటే ఒక స్పెషల్ లుక్, ఆ స్పెషల్ లుక్తోనే పోవాలి. అది శుక్రహోరలోనే పోవాలి. కుజహోరలో పోతే మాట కలవదు. కుజుడు ఫైటింగ్ మాస్టర్, అక్కడ పోయేది ఫైటింగ్గా బంధుత్వం కలుపుకోవడానికి. ఇలా వెళ్ళాలి. ఇక్కడ మనము ఒక పరిహారంగా ఏం చెప్పాము, అత్యద్భుత శక్తివంతమైన మూలిక గోరింటాకు కోన్ పెట్టాము. అది లక్ష్మీకరమైనటువంటి చెట్టు. గోరింటా చిట్టి ముద్ర లక్ష్మీకరం పెడతారు, పూజ కూడా చేస్తారు. ఆమె మన ఇంటికి మహాలక్ష్మి లాగా రావాలి కదా, అది ఇచ్చి తెచ్చుకోవాలి.
దీంట్లో ఇంకొక పరిహారం కూడా చేయొచ్చు. ఆ, సంబంధం సెట్ అయిన తర్వాత చేయాల్సిన పనిది. ఒక ఫ్యాను అబ్బాయి తరపు వాళ్ళకి అమ్మాయి ఇంట్లో ఫిట్ చేయాలి, సీలింగ్ ఫ్యాన్ గిఫ్ట్గా. దానివల్ల ఏమవుతుందంట? వీళ్ళ వైపు గాలి బాగా మలుతుంది, గాలి వీళ్ళ వైపు మళ్ళీ. ముందుగా సంబంధం సెట్ కాక ముందు ఫ్యాన్ వేస్తే తీసుకోరనుకోండి, గాలి మన వైపు మళ్ళాలంటే దాన్ని ఆ ఇంట్లో నుంచి క్రియేట్ చేయాలి. అదొక పరిహారం, వాస్తవంగా అది పరిహారం, ప్రాక్టికల్గా చూసాం మేము. అది ఫ్యాన్ బిగిస్తే ఆ ఇంట్లో వాళ్ళ గాలి వీళ్ళ వైపు మలుతుంది. ఆ తిరిగినప్పుడంతా ఇది బిగించింది వాళ్ళు, చాలా చల్లగా ఉంది. మరి ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి బలంగా ఉందంటారు వివాహ యోగం? ఇక్కడ శుక్రుడు కుజుడు అనుకున్నాం కాబట్టి, ఆ వ్యక్తిగత జాతకాల్లో అని చెప్పాను కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూసుకోవడం బెటరు. ఇక గురు బలాన్ని ఎక్కువ నమ్ముతున్నారు కాబట్టి, జనరల్గా గోచారాల్లో గురువు వచ్చినప్పుడు శుభకారం జరిగిపోతుంది అని అనుకుంటున్నారు కాబట్టి, మరి గురుబలం ప్రామాణికంగా మనం చెప్పాలనుకుంటే, గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు మిథున రాశిలో ఉన్నంత వరకు సింహరాశి వాళ్ళకు, తులారాశి వాళ్ళకు, ధనుసు రాశి వాళ్ళకు, కుంభరాశి వాళ్ళకు, వృషభ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది జూన్ వరకు. జూన్ తర్వాత ఆయన కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటకంలోకి వచ్చినప్పుడు కన్యారాశి వాళ్ళకు, వృశ్చిక రాశి వాళ్ళకు, మకర రాశి వాళ్ళకు, అదేవిధంగా మీనరాశి వాళ్ళకు గురు బలం వస్తుంది జూన్ తర్వాత. మరి ఇంతసేపు మీరు గురువుకు సంబంధం లేదన్నారు, ఇప్పుడు మనం మీకు జూన్ వరకు 5 రాశులు, జూన్ తర్వాత 5 రాశులు చెప్పారు అంటే ఆయన సంతానకారకుడు అని చెప్పాను. సంతానం కలగాలంటే ఏం జరగాలి? దానికి ముందు పెళ్లి జరగాలి. పెళ్లి జరగకుండా అవును, సంతానం కలగాలంటే పెళ్లి జరగాలి కదా. కాబట్టి ఆ సంతాన యోగం వస్తుంది కాబట్టి వీళ్ళకి వివాహ యోగము బలపడుతుంది. ఆ రాత్రులు వివాహ యోగం పెరిగినట్టు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి